నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము ధూళిపేట. సో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 15 to 16 ఫీట్స్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, మనమైతే కార్తికేయ స్వామి ఉన్నారనమాట. సో అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తున్నారనమాట. సో పక్కన వచ్చేసి అయితే మనకు పికాక్ ఇచ్చారు. సో ఇక్కడ సైడ్ వచ్చేసి అయితే మనకు గద ఉంది. సో పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందన్నమాట సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం ముంబై టైప్ అనమాట. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఎంత డీటెయిల్గా మనకైతే అవుట్పుట్ ఇచ్చారు. సో గ్రీన్ కలర్ ధోతి అనమాట, చాలా అథెంటిక్ కలర్ అనమాట. చూసుకోవచ్చు ఎంత క్లాత్ అనేది చాలా బాగుంది. సో కుందన్ వర్క్ అయినా, పెయింటింగ్ వర్క్ అయినా, కండ్ల వర్క్ అయినా అన్న దగ్గర అయితే చాలా డీటెయిల్గా ఉన్నది. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. సో చూసుకోవచ్చు పెయింట్ అనేది అవుతుంది. సేమ్ విగ్రహం అనమాట, ఫస్ట్లో చూసిందే. ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ విగ్రహము. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 ఫీట్స్ వస్తుంది. సో స్వామివారు అయితే మనకైతే 4 హ్యాండ్స్తో ఇచ్చారు అన్నవాళ్ళు. సో పక్కన వచ్చేసి మనకు లడ్డు చెయ్యి, ఇక్కడ వచ్చేసి మనకైతే ఆశీర్వాదం చెయ్యి. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నాడు, చూసుకోవచ్చు ఆ విగ్రహానికి. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనం చూసుకుంటే అయితే 3 హార్సెస్ లెఫ్ట్ సైడ్, 3 హార్సెస్ రైట్ సైడ్. సో అక్కడైతే మనకైతే సూర్యుడు ఉన్నాడు, సూర్యప్రభలు అనమాట. సో స్వామివారికి మనకైతే చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారో. కళ్ళు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. సో పక్కన వచ్చేసి ఈ విగ్రహం అనమాట. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే పెయింట్ వేసినారో. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకైతే పర్పల్ ఇచ్చారు. సో స్వామివారి స్కిన్ టోన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే చూడనీకైతే. సో చూసుకోవచ్చు మనకైతే 3 స్నేక్స్ ఇక్కడ వచ్చాయి రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో అయితే పూలహారం వచ్చింది. తొండం మీద అయితే మనకైతే శివుడు మరియు జగన్నాథుడు ఉన్నాడు. సో కిరీటంలో అయితే మనకు 11 స్నేక్స్ ఉన్నాయి, శేషనాగ్స్ ఉన్నాయి. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 20 to 22 ఫీట్స్ వస్తుంది. సో భారీ బొజ్జ వినాయకుడు అనమాట సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో. సో తొండం మీద చూసుకోవచ్చు మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో విగ్రహానికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో తొండం అయితే 3 ఇచ్చారు యూనిక్గా మనకైతే. సో ఈ విగ్రహం వచ్చేసి చూసుకోవచ్చు కలర్ అనేది ఫినిష్ అయ్యింది. సో అందుకే అన్న వాళ్ళు అయితే మనకైతే కవర్ వేసేసారనమాట డస్ట్ పడకుండా. నెక్స్ట్ ఈ విగ్రహం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారనమాట. సో స్కిన్ కలర్ అయితే చాలా డీటెయిల్గా ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ విగ్రహం అన్నమాట. ఇది వచ్చేసి ముంబై టైప్ అనమాట ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి, మొత్తం 8 హ్యాండ్స్. సో ముంబై స్టైల్లో అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారు ఇక్కడ. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే పింకిష్ కలర్ ఇచ్చారు. సో ఈ విగ్రహం వచ్చేసి లాస్ట్ విగ్రహం అన్నమాట. హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 15 ఫీట్స్ వస్తుంది. అన్న అయితే పెయింట్ వేస్తున్నాను అనమాట, చూసుకోవచ్చు. అన్న అయితే షేడింగ్ కలర్ కొడుతున్నాడు, పింకిష్ కలర్. సో ఈ విగ్రహం అయితే క్లోజ్అప్గా చూద్దాం మనం అయితే ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తున్నారు. మళ్ళీ కళ్ళు కూడా ఎంత డీటెయిల్గా ఉన్నాయో చూసుకున్నాం. చూసుకోవచ్చు ఇక్కడైతే కుందన్ కూడా చాలా సెట్ అయిందనమాట వినాయకుడికి అయితే. ఖాళీ కళ్ళకు చూస్తే మనకైతే చెమకాస్తున్నాయి అనమాట కుందన్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.